Now, welcome dance. స్వాగతం సార్. అలాగే మృదు స్వభావి, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు పేరులోనే కాదు విధి నిర్వహణ తీరులోనూ అంతే అంకిత భావం కలిగినటువంటి గౌరవ అడిషనల్ కలెక్టర్. హితము చేసేది విద్య. అటువంటి విద్యాశాఖకు సారథిగా ఉంటున్నటువంటి శ్రీ అశోక్ గారిని, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జితేందర్ గైక్వాడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. తపస్ కృష్ణవేణి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఎస్జిటి అసోసియేషన్ ఎంవి రమణ గారిని వేదికపైకి రావాల్సి, రామ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పిటి అధ్యక్షులు ఎన్ సాయిల్ గారిని, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు ఎవరైనా ఉంటే వాటిని కూడా సాధారణంగా వేదికపైకి వచ్చి ఆశీనులు కావాల్సిందిగా గౌరవ సభాధ్యక్షులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి మొక్కను వెచ్చని శాలువాతో సత్కరిస్తారు. మనం గట్టిగా చప్పట్లతో మనం ఈ కార్యక్రమాన్ని
అలాగే గౌరవ గట్టిగా చప్పట్లతో మనం అందరం కూడా ఈ వేదిక పైన స్వాగతం తెలుపుతున్నాం. ఎందుకంటే వారు డీవుగా వచ్చిన తర్వాత సూర్యనారాయణ గుప్తా గారు, గౌరవ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, ఆనరబుల్ అడిషనల్ కలెక్టర్ సార్ గారు, డైరెక్ట్ ప్రిన్సిపల్ గారు, వేదిక పైన ఉన్నటువంటి అధికారులు, టీచర్స్, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, టీచర్స్ యూనియన్ రిప్రజెంటేటివ్స్, టీచర్స్, సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందము, స్టూడెంట్స్, జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు మనము రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన ఎస్ఎఫ్ఎస్ కాన్వెంట్లో జరుపుకుంటున్నాము. సహజ సిద్ధంగానే బాలల అభ్యసన సామర్థ్యాలను, అభ్యసన పట్ల ఉత్సాహకతను కలిగి ఉంటారు. వారు స్వీయ అనుభవం ద్వారా జ్ఞాన నిర్మాణం చేసుకుంటారు. విజ్ఞాన శాస్త్రము, సృజనాత్మకత, ఆవిష్కరణల సామర్థ్యాలను పెంపొందించడంలో ప్రయోగాత్మక కృత్యాల, సాంకేతిక పద్ధతుల ప్రేరేపణ, బాలల్లో గల సహజమైన కుతూహలము, సృజనాత్మకతలను మెరుగుపరిచేలా కృత్యాల విశ్లేషణ ద్వారా విజ్ఞాన శాస్త్రం నేర్పాలని, సిద్ధాంతపరంగా ఉన్న సూత్రాలను క్రమబద్ధమైన ప్రయోగాలు చేయడం ద్వారా జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక నైపుణ్యం పొందుతాయని సూచిస్తున్నారు. ఈ నైపుణ్యాలను అన్నింటినీ కూడా పెంపొందించడానికి కోసము తరగతి గది లోపల బోధన చేస్తూ ఉంటాము. తరగతి గదిలో నేర్చుకున్నటువంటి అంశాలను అన్నింటినీ కూడా కృత్యాల ద్వారా ప్రదర్శించినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలు అనేటటువంటివి మెరుగుపడుతూ ఉంటాయి. ముఖ్యంగా సైన్స్ లోపల పరిశీలన సామర్థ్యాలకు ప్రాముఖ్యత ఉంటుంది. చాలా అంశాలు సైన్స్ లోపల చాలా అంశాలు యాదృచ్ఛికంగా కూడా అద్భుతమైనటువంటి విషయాలను కనుగొనడం అనేటటువంటిది జరిగింది. ఆర్కిమెడిస్ యొక్క సూత్రం గురించి తెలుసు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒకసారి తన ట్రే లోపల బ్యాక్టీరియాను పెట్టి అతను హాలిడేస్ లోపల వెకేషన్కి వెళ్ళి మళ్ళీ తర్వాత వచ్చి చూసినప్పుడు ఆ బ్యాక్టీరియా పైన పెట్టినటువంటి మోల్డ్ వలన బల్బును కనుక్కున్నాడు. ఆ బల్బును కనుక్కునేటప్పుడు 10,000 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసిండు. అతను థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసి ఫెయిల్ అయ్యిండు. తర్వాత సక్సెస్ కావడం అనేటటువంటిది జరిగింది. అతనికి ఒక విలేకరులు అడిగినప్పుడు అతను ఏం చెప్తారంటే 10,000 సార్లు కరెంట్ను ఏ విధంగా కనుక్కోరాదు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాను. నేను ఏ సందర్భంలో కూడా ఫెయిల్ కాలేదు అనేటటువంటి విషయాన్ని మన థామస్ ఆల్వా ఎడిసన్ చెప్పడం అనేటటువంటిది జరిగింది. 126 ఎక్స్పెరిమెంట్స్ ఇన్స్పైర్ లోపల ఈరోజు పార్టిసిపేట్ అవుతున్నారు. పిల్లలందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా విషయాలను మీరు నేర్చుకొని వెళ్ళడానికి అవకాశం అనేటటువంటిది కలిగించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత భారీ ఎత్తున మనము ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడం లోపల గౌరవ ఎమ్మెల్యేలు మరియు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో మనము ఇంత ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా
ఈరోజు ప్రోగ్రాంకు సంబంధించినటువంటి మొత్తం ఖర్చును మన రూరల్ మన అర్బన్ ఎమ్మెల్యే గౌరవ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మొత్తం ఈ రోజుకు సంబంధించినటువంటి లంచ్కి సంబంధించినటువంటి ఖర్చునంతా బేర్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేపు కూడా మనకు ఎన్జిఎస్ స్కూల్ ప్రిన్సిపల్ గారు సంతోష్ గారు కూడా మనకు ఒక 40,000 రూపీస్ మనకు రేపు ప్రోగ్రామ్కి అయ్యే ఖర్చు లోపల మీట్ చేస్తామని చెప్పి ఒక ప్రామిస్ చేయడం జరిగింది. అతను కూడా కొంత సహాయం చేస్తున్నందుకు ఎన్జిఎస్ ప్రిన్సిపల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మన మంచి చక్కటి వేదికను ఇచ్చినటువంటి ఎస్ఎఫ్ఎస్ కాన్వెంట్ ప్రిన్సిపాల్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయడానికి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అండ్ ఇన్స్పైర్ అవార్డ్స్ మనకు ఎగ్జిబిషన్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఉద్దేశాలని ఒకసారి ఉటంకించాల్సినటువంటి బాధ్యత నాపై ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా షార్ట్గానే కొన్ని విషయాలు నేను తెలియజేయాలనుకున్నాను. ఇన్స్పైర్ అవార్డ్స్ మనక్ అనేటువంటి ప్రోగ్రాము డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఇది నిర్వహిస్తూ 6 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్దేశించినటువంటి ఈ ప్రోగ్రాము. ఇందులో ముందుగా వారు సామాజికంగా ఉన్నటువంటి అంశాలను సమస్యలను ఎంచుకొని ఆ సమస్యలకు పరిష్కారాలను చూపించేటువంటి ఐడియాస్ని అప్లోడ్ చేయబడినటువంటి ఐడియాస్లో అద్భుతంగా ఉన్న వాటిలో 10% ఐడియాస్ సెలెక్ట్ చేయడం అటువంటి జరుగుతుంది. వారి అకౌంట్లలో 10,000 రూపాయలు క్రెడిట్ అవ్వడం, అటువంటి వారిని కూడా గుర్తించి వారిని కూడా జాతీయ స్థాయికి ఎంపిక చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇంటింటా ఇన్నోవేటర్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ 15th ఆగస్టు రోజున ముఖ్యుల సమక్షంలో వారికి అభినందనలు తెలియజేసి ప్రోత్సహించేటువంటి కార్యక్రమం మాకు జరుగుతూ ఉన్నది. అదేవిధంగా స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్ అని ఎన్జీసీ, ఎన్సీఎస్సీ ఇలాంటి ప్రోగ్రాంల ద్వారా విద్యార్థులలో ఆవిష్కరణల వైపు ప్రోత్సాహాలు అనేటువంటి లభిస్తున్నవి. మరియు ఇంకొక ప్రోగ్రాం ఏదైతే ఉందో రాష్ట్రీయ బాల్ వైజ్ఞానిక ప్రదర్శిని ఈ సంవత్సరము సస్టైనబుల్ లైఫ్ ఫర్ ఫ్యూచర్ అనేటువంటి ప్రధాన అంశంలో 7 అంశాలలో ఉప అంశాలలో హెల్త్, ఫుడ్ అండ్ శానిటేషన్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, వేస్ట్ మేనేజ్మెంట్, న్యాచురల్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మ్యాథమెటికల్ మోడలింగ్, రిసోర్స్ మేనేజ్మెంట్ 7 సబ్ టీంలలో ఇప్పటి వరకు 410 ఎగ్జిబిట్స్ పిల్లలు ఎన్రోల్ చేసుకున్నారు. అన్ని రూమ్లలో వారి ఎగ్జిబిట్లు ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది అత్యధిక సంఖ్యలో గత 5-6 సంవత్సరాల నుండి అత్యధిక సంఖ్యలో వచ్చినటువంటి ఎగ్జిబిట్స్ ఈ సందర్భంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో 126 ఎగ్జిబిట్లు ఇన్స్పైర్ మరియు 410 ఎగ్జిబిట్లు ఈ పిల్లలవి సైన్స్ ఫేర్, వీటన్నిటికి సంబంధించి టోటల్ 1,500 మంది విద్యార్థులతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి ప్రపోజల్స్ నేను తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయ సంఘాల మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు, ఎంఏఓలు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అటువైపు కొంత కృషి చేసినట్లయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శాస్త్రవేత్తల యొక్క విగ్రహాలను కూడా ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మన మిత్రులు చాలా సందర్భాల్లో వీటిని ఉటంకించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా జిల్లాలో టెలిస్కోపుల ద్వారా మనకు అంతరిక్షంలో ఉన్నటువంటి ఈ స్టార్స్ని చూసేటువంటి, గ్రహాలను చూసేటువంటి అనేక కార్యక్రమాలు శ్రీనివాస్ అనేటువంటి సార్ ద్వారా కూడా నిర్వహించబడుతుంది. అన్నీ అనుకూలిస్తే బహుశా ఈరోజు రాత్రి టెలిస్కోప్ ద్వారా మనము యురేనస్ గ్రహాన్ని మనము చూసేటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా కలిగించబోతున్నాం. అయితే దానికోసం టెలిస్కోపులు అవసరం ఉన్నాయి సార్. మనకు సందర్భానుసారంగా ఒక 5-6 టెలిస్కోపులు అనేటువంటివి ఉపయోగించినట్లయితే ఆయా సందర్భాలలో ఇట్లా గ్రహాలు, ఉపగ్రహాలు వచ్చినప్పుడు విద్యార్థులకు చూపించే అద్భుతమైన అవకాశాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అతిథులు, మీరు వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఆ వైపు కొంత ఆలోచించి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ, మరియు ప్రెస్ మిత్రులు విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను కొద్దిగా ఎక్కువ మొత్తంలో కవర్ చేసినట్లయితే అది ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. భవిష్యత్తులో మిమ్మల్ని కూడా వాళ్ళు గుర్తుంచుకుంటారు. మన యొక్క అందరి గోల్స్ విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళ యొక్క ఆవిష్కరణల వైపు మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ అర్బన్ గారికి, డిఓ గారికి, ఇతర అధికారులకి, మీడియా రిపోర్టర్స్కి, టీచర్స్కి, ఇక్కడ స్టూడెంట్స్కి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక జిల్లా స్థాయి
సైన్స్ ఎగ్జిబిషన్ ఇన్స్పైర్ అని పేరు వీఆర్ కండక్టింగ్ ఇన్ ద సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ congratulations to all the students and for your effort. ఇవి ఒక చాలా సబ్ థీమ్స్ ఉన్నాయి, 8 సబ్ థీమ్స్కి సంబంధించి ఎగ్జిబిట్స్ అండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన. The progress of a nation depends on the technological progress. దేశం అభివృద్ధి కొరకు ఇది సాంకేతిక అభివృద్ధి ఖచ్చితంగా ఉండాలి. ఎవ్రీడే టెక్నాలజీ చేంజింగ్. ఒక 20 years 30 years క్రితం చూస్తే అప్పుడు దేశంలో కంప్యూటర్ టెక్నాలజీ అప్పుడు ఇంట్రడ్యూస్ అయింది. ఒక ఐటీ రెవల్యూషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వలన లాట్ ఆఫ్ చేంజెస్, చాలా చేంజెస్ ఒక అడ్మినిస్ట్రేషన్లో, పాలనలో, గవర్నెన్స్లో వచ్చింది. ఇప్పుడు 2024లో మనం ఇప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక కొత్త టెక్నాలజీ. ఇప్పుడు సబ్ థీమ్స్ చూస్తే అగ్రికల్చర్లో, హెల్త్లో, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఫార్మర్స్ కూడా, రైతులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇప్పుడు దే ఆర్ యూజింగ్ ఇట్. నానో టెక్నాలజీ ఒక డ్రగ్ ట్రాన్స్మిషన్ కోసం, ఒక ఇంజెక్షన్ కోసం నానో టెక్నాలజీ కూడా ఇప్పుడు చాలా చాలా ఉపయోగకరమైన ఉంది. సో ఇప్పుడు బడింగ్ సైంటిస్ట్ ఉన్నారు స్కూల్లో. సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క డిఫరెన్స్ ఏంటంటే మన డెవలప్డ్ కంట్రీస్లో అండ్ ఒక డెవలపింగ్, ఒక వికాసశీల్ రాష్ట్రం భారత్ లాగా, ఒక యూరోపియన్ కంట్రీస్ చూస్తే స్కాండినేవియన్ కంట్రీస్, డెన్మార్క్ కానీ, ఫిన్లాండ్ కానీ, స్వీడన్ కానీ, యుఎస్ కానీ, మన ఈస్ట్ ఏషియన్ నేబర్ చైనా కూడా అట్లా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ చాలా చాలా బెటర్ మనకంటే. సో వన్స్ ద టెక్నాలజీ మన కంట్రోల్కి వస్తే దెన్ అన్ని ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయి. సో ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు లీడ్ ద నేషన్ ఇన్ ద ఫ్యూచర్, దే హ్యావ్ చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆన్ దేర్ షోల్డర్స్. సో ఇది whenever you are studying in your classes, physics కానీ, chemistry, bio, mathematics, all of these 4 subjects చాలా interlinkage ఉంది. Without the knowledge of mathematics knowledge లేకుండా physics will be difficult. And biology and chemistry ఒక senior classes లో again it is overlapping in many biochemistry కానీ ఇవి అన్నీ. So that foundation year, class 6, 7, 8, 9, 10, very very important. ఇప్పుడు basic concepts of physics. అంతకుముందు ఒక డిఓ గారు ఎడిసన్, థామస్ అల్వా ఎడిసన్ గురించి చెప్పారు. థామస్ అల్వా ఎడిసన్ చిన్నప్పుడు ఒక చిన్న వయసులో మల్టిపుల్ ఎక్స్పెరిమెంట్స్ హీ డిడ్, మల్టిపుల్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. అప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్స్ ఫెయిల్ అయింది, నేబర్స్ కూడా ఇది పిచ్చేవాడు, ఇవి అన్నీ వాళ్ళు ఇప్పుడు చెప్పారు. బట్ బికాస్ ఆఫ్ హిస్ జీల్ అండ్ rigorous efforts, he could discover the light, the bulb which we are using for light. Without bulb it is everything is impossible. అట్లాగే న్యూటన్ కూడా ఒక క్యూరియస్ మైండ్ ఉండాలి ఈ ఏజ్లో. On one fine day Newton was sitting on the below the tree, ఒక యాపిల్ పడిపోయింది. సో వేరే పర్సన్ ఉంటే దే విల్ డెఫినెట్లీ ఈట్ దట్ యాపిల్. కానీ న్యూటన్ అప్పుడు హీ థాట్ దట్ వై దిస్ యాపిల్ ఫెల్, ఎందుకు పడిపోయింది అక్కడ చెట్టు నుండి. సో ద లా ఆఫ్ గ్రావిటేషన్, న్యూటన్ గేవ్ దిస్ గ్రావిటేషన్ జీ కాన్స్టాంట్ 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. దీంతో పాటు ద లాస్ ఆఫ్ మోషన్స్ కూడా. సో ఈ ఏజ్లో దట్ క్యూరియస్ మైండ్ ఉండాలి. అండ్ స్టూడెంట్స్ ఆల్వేస్
You are going to lead the nation, so science and technology is very, very important. Inspire తో పాటు స్టూడెంట్స్ డిఓ గారు స్టూడెంట్స్కి కూడా వేరే వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నాయి. కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన, డిఫరెంట్ ఒలింపియాడ్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్, ఫిజిక్స్ ఒలింపియాడ్, దీంతో పాటు నేషనల్ టాలెంట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఇవి అన్నీ ఒకసారి ప్రాక్టీస్ కోసమే ఎగ్జామ్ ఒక రాస్తే దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ ఒక ఎక్స్పోజర్. దే విల్ బి ఎక్స్పోజ్ టు దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ గివ్ యువర్ బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద ఫ్యూచర్ ఎండేవర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. ఈనాటి జిల్లా స్థాయి ఇన్స్పిరేషన్ మరియు సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి గారికి, డిఓ అశోక్ గారికి, అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారికి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వేదిక మీద ఉన్న అధికారులకు మరియు వేదిక ముందున్న టీచర్లకు, సోదరములకు, చిన్నారులకు, ఈనాటి సైన్స్ ఫెయిర్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఏదైతే సబ్జెక్ట్ ఉందో ముఖ్యంగా ఫుడ్, హెల్త్ అండ్ హైజీన్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, న్యాచురల్ ఫార్మింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, మ్యాథమెటిక్ మోడలింగ్ అండ్ కంప్యూటేషన్ థింకింగ్, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మానవ జీవితంలో అత్యంత అవసరమైన అంశాలు. ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఏదైతే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉందో, అదేవిధంగా ఆహారం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, వ్యక్తిగత పరిశుభ్రతలో కానీ, అంటే స్వచ్ఛ భారత్, ఇవన్నీ కూడా గత 10 సంవత్సరాల నుండి ప్రజలందరూ కూడా ఒక అవేర్నెస్ జరిగింది. అదేవిధంగా సహజ ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ కూడా రోజు రోజుకు దినదిన అభివృద్ధి చేస్తూ ఉంది. ఏదైతే పొల్యూషన్ ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, అన్నిటికీ కారణం ఆహార పొల్యూషన్ కానీ, వాటర్లో కానీ, ఎయిర్లో కానీ, మనం గాల్లో కూడా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వైజ్ఞానిక పరంగా కూడా టెక్నికల్గా డిజిటల్ ఇండియా ఈరోజు రోజు దినబద్ధలు చెందుతూ ఉంది. దానికి అనేక ఉదాహరణలు, దాంట్లో చంద్రయాన్ 2 మనం చూస్తాం. అదేవిధంగా వైజ్ఞానిక పరంగా కూడా ఏదైతే భారతదేశ ప్రపంచ దేశాలని ఆకర్షిస్తూ ఉంది. కనుక ఇటువంటి గత 2-3 సంవత్సరాల నుండి సైన్స్ ఫెయిర్ జరగలేదు అని మన డిఓ గారు మరియు సైన్స్ ఫెయిర్ ఈ నిర్వహణ చేస్తున్న అధికారులు వచ్చినప్పుడు తప్పకుండా నిర్వహించండి, చాలా గ్రాండ్గా చేయండి అని నా వంతు సహకారంగా దీనికి మా ట్రస్ట్ ద్వారా సహకరించడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇంత చక్కటి కార్యక్రమం పిల్లలందరూ కూడా ఈ అన్నిటువంటి కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తులో మీ జీవితాల్లో ఇంకా అభివృద్ధి చెందాలని, ఎడ్యుకేషన్ పరంగాతో పాటు వివిధ రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగుతూ అభివృద్ధి మీరు మీ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.
నిజామాబాద్ ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్లో మరి ఇన్స్పైర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రోగ్రామ్, అదేవిధంగా మరి సైన్స్ ఫెయిర్ ఒక ఎగ్జిబిషన్ను ప్రారంభోత్సవంలో భాగంగా మరి స్కూల్కి రావడం జరిగింది. నాతో పాటు వచ్చినటువంటి హానరబుల్ ఎమ్మెల్యే నిజామాబాద్ అర్బన్ సూర్యనారాయణ గారు అండ్ అడిషనల్ కలెక్టర్ గారు అంకిత్ గారు, అవర్ డిఓ గారు అశోక్ గారు అండ్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, ఎవ్రీబడి and staff, teachers, and of course my beloved children, students and media people, everybody, good morning, namaskaram. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో మరి సైన్స్ ఫేర్ నిర్వహించడము, సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడము, మరి ఇన్స్పైర్ యొక్క ప్రోగ్రాంతో పాటు మరి ఇక్కడ నిర్వహించుకోవడము. దాంట్లో ఇన్స్పైర్లో 126 టీమ్స్, తర్వాత ఎగ్జిబిషన్లో మోర్ దెన్ 300 స్టాల్స్ పెట్టి అక్కడ కొత్త ఇన్నోవేషన్స్ కొరకు పిల్లలకు ఇదంతా కూడా బ్రెయిన్ స్టార్మింగ్ లాగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం. అంటే బీయింగ్ ఏ సైన్స్ స్టూడెంట్ నాకు తెలుసు వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇన్నోవేషన్. ఇవాళ ఇన్నోవేషన్ అని లేకుంటే దెర్ ఇస్ నో గ్రోత్. మనం ఆది మానవుడి నుండి ఈరోజు వరకు మానవుని యొక్క మనుగడ మనం చూస్తూ ఉంటే దానికి బేసిక్ థింగ్ ఓన్లీ ఇన్నోవేషన్ అండ్ డిస్కవరీ. సో ఇన్నోవేషన్ అనేది లేకుంటే దేర్ ఇస్ నో గ్రోత్. సో ఇన్నోవేషన్తోనే మనకు గ్రోత్, ప్రోగ్రెస్ కానీ డెవలప్మెంట్ కానీ మన లివింగ్ స్టాండర్డ్స్ పెరగడానికి ఇన్నోవేషన్ ఒకటే మార్గం. కాబట్టి దీన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్స్పైర్ స్కీమ్స్ కానీ మరి ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ కానీ నిర్వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీకు అందరూ కూడా తెలుసు, ఇంకా టీచర్స్ వీళ్ళందరూ కూడా ఒక ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, సైలెన్స్ ప్లీజ్. If you listen, you forget. If you see, you remember. If you do it, you know it అని ఒక ప్రావర్బ్ ఉంది ఇంగ్లీష్. అంటే వింటే మర్చిపోతాం, చూస్తే గుర్తుంటుంది. అండ్ సపోజ్ నువ్వు చేసినావు అనుకోండి ఒక ఎక్స్పెరిమెంట్, యూ డూ ఇట్, యు నో ఇట్ హౌ యూ ఎట్లా చేయాలన్నది. ఇప్పుడు మనం ఒక సైకిల్ మోటార్ ఉంది, ఎన్ని పేపర్ మీద ఎన్ని చేసినా కానీ మనకంత అవగాహన రాదు. అదే నువ్వు ఒక సైకిల్ మోటార్ని చూపించినావు అనుకోండి మీకు అవగాహన వస్తుంది. అదే సైకిల్ మోటార్ని నడిపించినావు అనుకోండి మీకు తెలుస్తుంది హౌ యూ లివ్ ఇట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా ఎక్స్పెరిమెంట్లలో ఫెయిల్యూర్ ఈజ్ కామన్, బట్ ఫెయిల్యూర్ ఇస్ అ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. ఇఫ్ యూ సీ మెనీ ఆఫ్ ద సైంటిస్ట్ ఏదైనా తీసుకోండి, వాళ్ళు 100 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే సక్సెస్ అయింది, మొదటిసారి సక్సెస్ కాలేదు. ఇఫ్ యూ డిసప్పాయింట్ విత్ సింగిల్ ఎపిసోడ్ యూ విల్ నాట్ బి ప్రోగ్రెసింగ్ ఫార్వర్డ్. సో అందుకని ఫెయిల్యూర్, ఇది ఒక ఫెయిల్యూర్ ఒక ఎక్స్పెరిమెంట్ అనే కాదు, నిజ జీవితంలో కూడా ఫెయిల్యూర్ అన్నది ఇట్స్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. సో మనం ఎప్పుడు కూడా మన గోల్ను కానీ మన యొక్క యాంబిషన్ కానీ మన యొక్క టార్గెట్ని కానీ మనం ఎప్పుడు కూడా రీచ్ అయ్యేంత వరకు ఫెయిల్ అవుతా ఉన్నా మళ్ళీ 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 చేస్తూనే ఉండాలి. వన్ డే యూ గెట్ సక్సెస్. సక్సెస్ యూ గెట్ ఓన్లీ వన్ డే, బట్ ఫెయిల్యూర్ మే బి ఎవ్రీ డే there can be a failure. So this is the main idea that many of the people they had a success in their life. మీకు తెలుసా అని కూడా అబ్రహం లింకన్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 17 సార్లు ఓడిపోయిండు. ఎలక్షన్లో కూడా 17 సార్లు ఓడిపోయిండు. 18వసారి గుడ్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆ పట్టుదల ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ కొరకు చెప్తా ఉన్నాను. మోస్ట్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ విల్ హ్యావ్ ఏ ఫెయిల్యూర్స్ రేట్ ఈస్ వెరీ హై, సక్సెస్ రేట్ ఈస్ వెరీ లెస్.
but still we need innovations, we need a practice and to continue the innovations. కాబట్టి ఇవాళ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ టుడే ఎగ్జిబిషన్స్ అంతా కూడా ఫుడ్, హెల్త్ అండ్ హైజీన్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, నేచురల్ ఫార్మింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ కమ్యూనికేషన్ థింకింగ్ and waste management and resource management. These are the real core sectors. ఇంకా దీంట్లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ గ్లోబల్ వార్మింగ్ కూడా ఉంటే బాగుండేది. సో ఇట్స్ అ బర్నింగ్ ప్రాబ్లమ్ నౌ త్రూఅవుట్ వరల్డ్. సో కాబట్టి ఈ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా మనకు భావి తరాలకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇవాళ ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ద్వారా, ఈ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ద్వారా మీ అందరూ కూడా, ప్రతి పిల్లవాడు, ప్రతి టీచర్, ఈవెన్ అందరూ కూడా ఏదో ఒకటి నేర్చుకొని పోతారు. తప్పకుండా అందరికీ ఎడ్యుకేషన్ స్కీమ్గా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొన్న ఒక మోపాలలో బాలోత్సవం నిర్వహించారు. మీ స్కూల్ నుండి కూడా చాలామంది అక్కడికి వచ్చారు. అక్కడ ఏంటంటే ఈ సబ్జెక్టు సైన్సే కాకుండా నాన్ డే సబ్జెక్ట్ అంటే కరికులంలో లేనటువంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కొరకు అంటే డ్రాయింగ్ కానీ, పెయింటింగ్ కానీ, సింగింగ్ కానీ, స్పోర్ట్స్లో కానీ ఏంటంటే ఇప్పుడు ఇట్స్ వ్యాస్ట్ సబ్జెక్ట్. సో దాంట్లో కూడా వాళ్ళ టాలెంట్ను బయట తీసుకురావడానికి బాలోత్సవం నిర్వహించారు. చాలామంది దే గాట్ ఎక్సలెంట్ టాలెంట్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. కాబట్టి ఈ పిల్లలను చిన్న వయసులోనే సైన్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఉంది. సో ఈ చిన్న వయసులోనే వీళ్ళందరినీ కూడా వాళ్ళ టాలెంట్ను మనం గుర్తించి వాళ్ళను ఆ టాలెంట్లో, ఆ సబ్జెక్ట్లో మనం ప్రోత్సహించి ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు తప్పకుండా ఉన్నత స్థాయిలో ఎదుగుతారు. ఎందుకంటే ఇప్పుడు కమింగ్ డేస్ ఆర్ గ్లోబలైజేషన్లో మనం హ్యావ్ టు కంపీట్ విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్. మీకు అందరు కూడా తెలుసు, ఇప్పుడు మన నీట్ ఎగ్జామ్ అనుకోండి, పోనీ ఇంకా ఐఐటి కానీ, ఐఐఎమ్స్ కానీ, మరి సివిల్స్ కానీ, ఈవెన్ ఎనీ ఎగ్జామ్ ఇన్ ద ఇంటర్నేషనల్ లెవెల్, అవన్నీ కూడా ఇన్నోవేషన్స్ అంటే సెల్ఫ్ థింకింగ్ లాజికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అంటిల్ యూ హ్యావ్ ఎ లాజికల్ థింకింగ్ అబౌట్ ద సబ్జెక్ట్, యూ నో ద ప్రిన్సిపల్స్. మనము టెక్నిక్స్ అవే నేర్చుకునవచ్చు. అంటే వన్ షుడ్ లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఆ ప్రిన్సిపల్స్ వస్తేనే మనము ఇన్నోవేషన్స్ ఎన్నైనా చేసుకోవచ్చు, మనము టెక్నిక్స్ ఎన్నైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒకటి ఐన్స్టీన్ గారు ఉన్నారు. మనం ఎనర్జీ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఒక ఈక్వేషన్ కనుక్కున్నప్పుడు దాన్ని మనం ఎన్నో విధాలు ఇప్పుడు వాడుకుంటున్నాం. ఎనర్జీని న్యూక్లియర్ ఎనర్జీ కానుండి అటమ్ బాంబ్స్ వరకు. సో ఈ విధంగా అంటే వన్ స్టూడెంట్ షుడ్ లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సబ్జెక్ట్. దానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ను, ఈ ఇన్స్పైర్ను చాలా వాడుకొని అన్నీ కూడా 2 days వరకు కూడా మీరందరూ కూడా అన్ని స్టాల్స్ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ని మీరు అర్థం చేసుకొని మీ నాలెడ్జ్ని ఇంకా పెంచుకొని భవిష్యత్తులో మీ కెరియర్లో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు మంచిగా రాణించి మీరందరూ కూడా సైంటిస్ట్గా, డాక్టర్స్గా, ఇంజనీర్స్గా, మరి అందరూ కూడా ప్రొఫెషనల్స్గా మరి మీరు ఎదిగి మీ ఈ కళాశాలకు, మన జిల్లాకే కాకుండా మన తెలంగాణకు, మళ్ళీ భారతదేశానికి అందరు కూడా, మీ కుటుంబానికి అందరు కూడా మంచి పేరు తీసుకొని వచ్చి మీ వస్తారని చెప్పి భావిస్తూ మీకు అందరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. దీన్ని సక్రమంగా వాడుకొని మీరు చాలా విషయాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, మరి ముఖ్యంగా దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఈ సైన్స్ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళను, మరియు ఈ స్థలాన్ని ఇచ్చినటువంటి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ యాజమాన్యాన్ని, మరి దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి టీచర్స్ను, స్టూడెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ, మరి ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ఓపెన్. క్లాప్స్. ఎగ్జిబిషన్ ఓపెన్. క్లాప్స్ గట్టిగా. గుడ్ లక్ టు యూ. మీదుగా వివిధ బ్లాక్స్ ని రిబ్బన్స్ కట్ చేసి ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను.
ఈరోజు రేపు జరిగే కార్యక్రమాలన్నీ కూడా I am Ananya from Round 8th grade student from Nirmala Hridaya High School, and I am here to explain a project, futuristic transport. This innovative idea aims to address and resolve the transportation challenges faced by our nation. Our concept involves designing a specialized transport system where a dedicated track is constructed along the road divider. Benefits of this system: it can significantly reduce road congestion by optimizing space usage. It ensures the smoother and faster movement of essential goods, including medicines and industrial supplies. Yes. Actually, this is what and the ambulance is going